ఇప్పుడు మీరు వినబోతున్న పాట 'ఖైదీ నంబర్ 786లోది. పాడిన వారు సుశీల గారు, బాలసుబ్రహ్మణ్యం. ఇలా చెప్తే చాలు. దీనికి మనం గట్టిగా అరవక్కర్లే గదా! గట్టిగా లౌడ్‌గా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఇండియా రేడియో వార్తలు వింటున్నారు. చదువుతున్నది గాయత్రి. ఇట్లా వెళ్తుంది అంతే తప్పితే మనం లౌడ్‌గా అరవం కదా! సో, అది అలవాటు లేకుండింది నాకు. బట్ తర్వాత ఆటోమేటిక్‌గా ఆ ఒక్క ఫెయిల్యూర్ నాకు చాలా నేర్పించింది. అప్పుడు అప్పుడు ఏమన్నారు? ఇదొకటి చెప్పలేకపోతున్నాను మొత్తం వాయిస్ అంతా తీసేసారా? ఆబ్వియస్లీ అంతే గదా! ఆ క్యారెక్టర్‌కి వేరే వాళ్ళతోటి చెప్పించారు. బట్ దే గేవ్ మీ ఛాన్స్. చాలా వాళ్ళ పేషెన్స్ తోటి ట్రై చేయమా అన్నారు. బికాజ్ ఎందుకంటే అప్పటి వరకు డైలాగ్స్ అన్నీ చెప్పేసాను నేను. ఆ ఒక్కటి ట్రై చెయ్యి, ఇట్లా కాదు ఇట్లా గట్టిగా అరవాలి అని. బట్ తర్వాత నేను ఇలా కాదు అని నేను నేర్చేసుకున్నా. ఓకల్‌కి చాలా సాన పట్టడం. అంతే గదా! అంటే ఆ ఎమోషన్స్‌ని బట్టి వాళ్ళు ఎంత గట్టిగా అరుస్తున్నారు. అది అవన్నీ మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. వి షుడ్ ఫీల్ దోస్ ఎమోషన్స్. సో, మీరు చెప్పే ఈ డబ్బింగ్‌లో అంటే అడగలేమనుకోండి ఏది బెస్ట్ అని చెప్పేసి, మీకు బాగా పర్సనల్‌గా నచ్చేది ఏదన్నా డబ్బింగ్? నాకు అన్నీ నచ్చుతాయమ్మా. బికాజ్ నా ఆర్టిస్టులు అందరూ సూపర్ ఆర్టిస్టులు. ఒక్కొక్కళ్ళు చేసేది చాలా అద్భుతంగా చేస్తారు. సో, కాబట్టి అంటే ఆహ్, అలా అడిగారు కాబట్టి నేను చెప్తా 'తరిగొండ వెంగమాంబ' సీరియల్ నాకు చాలా ఇష్టమైనది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ డైలాగ్స్ బిఫోర్ కానీ నేను మీకు ఇంతకు ముందు చెప్పిన విధంగా నాకు పౌరాణికం చెప్పడం చాలా ఇష్టం. సో 'తరిగొండ వెంగమాంబ' బెస్ట్. వన్ ఆఫ్ ది బెస్ట్. యాహ్! నెక్స్ట్ వచ్చేసి 'పవిత్ర జయరాం'. 'త్రినేనిలో' మీరు చాలా బాగా చెప్పారు ఆవిడ వాయిస్. అంటే ఆవిడకి పర్టిక్యులర్‌గా మీ వాయిస్ బాగా సెట్ అయ్యింది. సో, ఆవిడ ఏది చేసినా మీరు చెప్తూ ఉంటారు కదా! సో, ఆవిడ అంటే ఇంకా లేరు అని చెప్పేసి అన్న తర్వాత ఆవిడ ప్లేస్‌కి ఇంకొకళ్ళు రీప్లేస్ అయ్యారు. ఆవిడకి కూడా మళ్ళీ మీరే కంటిన్యూ చేస్తున్నారు కదా! సరిపోయింది అంటున్నారా? సెట్ అవుతుందా? యాహ్! ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ ఎలా ఉంటాయన్నది డే 1 నుంచి నాకు తెలుసు కదా! సో, ఎందుకంటే పవిత్ర గారికి చెప్పాను కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఏమైనా రియాక్ట్ అయితే చేంజెస్ చేద్దామని డైరెక్ట్‌గా చెప్పారా? ఇప్పుడు క్యారెక్టర్ మారింది నథింగ్. కాబట్టి వాయిస్ ఏం లేదు. మారుతుందని కానీ. ఏం లేదు. ఓకే. బికాజ్ ఆ ఎమోషన్స్ అవన్నీ నేను పర్ఫెక్ట్‌గా చేశాను కాబట్టి మళ్ళది ఓకే. పవిత్ర గారితో మాట్లాడుతూ ఉండేవారా మీరు? పవిత్ర గారితో మాట్లాడాను. చాలా సార్లు మాట్లాడాను. అంటే ఓన్లీ టెలిఫోనిక్ కాన్వర్జేషనే మాది ఎప్పుడు చూసినా. ఓకే. ఎలాంటి కాన్వర్జేషన్ ఉండేది? ఏం లేదు. ఏదైనా చెప్తే చాలా బా వచ్చింది అని చెప్పడము. లేదా నేను ఏదైనా ప్రాజెక్ట్‌లో చేస్తున్నాను అది మీరే చెప్పాలి గాయత్రి గారు నాకు అని చెప్పడము. ఓకే. తెలుగు ఏదైనా మిమ్మల్ని అడుగుతూ ఉంటారా? తెలుగు ఏదైనా అంటే తెలుగు ఇన్ ద సెన్స్ తను చేసిన సీరియల్‌కి నేను చెప్పాలి అని చెప్పేవారు. పర్టిక్యులర్‌గా మీకు నాకు ఈ పర్సన్‌కి వాయిస్ చెప్తూ ఉంటే కొంచెం చాలా బావుంటుంది. ఆ ఫీల్‌ని నేను ఎగ్జాక్ట్‌గా ప్లే చేయగలను అనుకునే వాయిస్ ఎవరిదైనా ఉందా?